హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ డేలో ఈ రోజుకి సంబంధించిన కొత్త విశేషాలతో పాటు కొన్ని అసాధారణ నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు కలిసాం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి చెప్పుకుందాం. దశాబ్దాల కళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014 జూన్ 2న ఆ కళ సాకారమైంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. దీని వెనుక ఎందరో మహామహులు పోరాటం, శ్రీకాంతాచారి ఇలాంటి యువకుల ప్రాణత్యాగం ఉంది. ఆంధ్ర రాష్ట్రం తొలి దశ తెలంగాణ ఉద్యమం, మళ్లీ దశ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు కీలక వివరాలు. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. ఎన్నో దశాబ్దాల పోరాటం అనంతరం వేలాది మంది అమర వీరుల త్యాగ ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. గతంలో నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్గా భారతదేశంలో విలీనమైంది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ సిఫారసుల ప్రకారం భాషా ప్రఖ్యాతుల రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలంగాణ ప్రాంతం 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైంది. దేశంలో తొలి భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. పెద్ద మనుషులు ఒప్పందం. ఈ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడేలా పెద్ద మనుషులు ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ అనేది తెలంగాణ ఆంధ్ర జనాభా నిష్పత్తిని బట్టి జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగంలో చేరడం కోసం ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ల నివాసించేలా నిబంధన విధించారు. కేబినెట్లో 40% మంది తెలంగాణకు చెందిన మంత్రులే ఉండాలని, ముఖ్యమంత్రి ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉండాలని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణ అభివృద్ధి మండలికి ఉండాలని ఇలా అనేక నిబంధనలు విధించారు. అయితే నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు చేరడం, పెద్ద మనుషులు ఒప్పందం ప్రకారం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులను ఆంధ్ర ప్రాంతానికి మళ్లించడం జరిగింది. 1956 నుంచి 1968 వరకు 28.3 కోట్ల తెలంగాణ నిధులను ఆంధ్రకు మళ్లించారని, పెద్ద మనుషులు ఒప్పందానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 4500 మంది ఉద్యోగులు తెలంగాణలో పని చేస్తున్నారని వశిష్ఠ భార్గవ కమిటీ నివేదిక వెల్లడించింది. రాజకీయ పదవుల్లో అన్యాయం జరగడం, నిధుల మళ్లింపు, ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు పొందడంతో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఉద్యమానికి దారితీసింది. యువకులు, మేధావులు ఆధ్వర్యంలో 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం జరిగింది. అదే ఏడాది తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఏర్పాటైంది. మరి చెన్నారెడ్డి ఉద్యమాన్ని రాజకీయం చేశారా? అయినా సరే కొంతకాలానికి ఉద్యమం చెల్లారింది. దశ తెలంగాణ ఉద్యమం తిరిగి 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో తెలంగాణ రెండో దశ ఉద్యమానికి అంకురార్పణం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఓవైపు ప్రజలకు వివరిస్తూ మరోవైపు తెలంగాణ కోసం రాజకీయంగానూ పోరాటం మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మెరుగైన స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. కానీ తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగు ముందుకు పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకొచ్చింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2008లోనూ టీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇదే సమయంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష దిగారు. హాస్పిటల్ తరలించిన వెన్నకి తగ్గని ఆయన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో దీక్ష కొనసాగించారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఆమరణ దీక్ష 11వ రోజు 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. చివరకు 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిల్లును 2014 ఫిబ్రవరి 8న లోక్సభతో పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 2014 మార్చి 1న గెజిట్ ప్రచురితమైంది. భారతదేశం 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైంది. నాటి నుంచి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజానికం జరుపుకుంటుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఏటా జూన్ 2న అమరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారు. అనంతరం జాతీయ జెండాను ఎగిరేయడం ఆనవాయితీగా వస్తుంది. 2025లో తెలంగాణ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు పేరిట 2023 జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు ఊరువాడ సంబరాలు నిర్వహించింది. ఇప్పటి వరకు తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి చూస్తే ఈ రోజున ఎంతోమంది మహనీయుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూసి ఈరోజు నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. ఇళయరాజా ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చిన తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహాసంగీత జ్ఞాని. చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఇళయరాజా అసలు పేరు జ్ఞాన దేశికన్. 1943 జూన్ 2న తమిళనాడులోని తేని జిల్లా పనియపురంలో జన్మించాడు. ఆయన జన్మదిన సందర్భంగా తన జీవితంలో సాధించిన విజయాలన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం. స్వరరాజు ఇళయరాజా ఇటు శాస్త్రీయ సంగీతాన్ని అటు పాశ్చాత్య సంగీతాన్ని మందించిన స్వరకర్త. మన సంగీతంలో కూడా పల్లె జనం పాడుకునే గీతాలు అదే జానపద గీతాలు. కర్ణాటక సంగీతంలోని లయబద్ధమైన ధ్వని విన్యాసాలు, లలితంగా సాగే స్వర కల్పనలు, ఇలా రకరకాల స్వరాలు దారులున్నాయి. ఆ దారుల్ని తన ప్రయోగశాలగా మార్చుకొని విశిష్టమైన బాణీల్ని అందించారు ఈ ఇళయరాజా. మణిరత్నం దేశంలోనే అత్యున్నత దర్శకులలో ఒకరు. ఆయన సినిమాలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడ్డాయి. సాధారణ ప్రేమికులకు దేశ సమస్యను ముడిపెడితే ఎలా ఉంటుంది, అదే మణిరత్నం సినిమాలు. పూర్తిగా డెప్త్ ఉన్న సబ్జెక్టు సినిమాలనే ప్రేక్షకులకు అందిస్తాడు మణి. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ఓ సాధారణ ప్రేమ జంట ముందుంచుతాడు. వారి ప్రేమతోనే ఆ సమస్యను జయిస్తాడు. ఆ సమయంలో అన్ని రకాల ఎమోషన్స్తో ఆడియన్స్ అటెన్షన్ను క్యాచ్ చేస్తాడు మణిరత్నం. ఈరోజు మణిరత్నం పుట్టినరోజు. దాదాపు 3 దశాబ్దాలుగా పైగా భారత చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర చేసిన అద్భుతమైన దర్శకుడు మణిరత్నం. దక్షిణాది నుంచి వచ్చిన మణిరత్నం ముందుగా కన్నడలో పల్లవి అనుపల్లవి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మౌనరాగ మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నారు. సోనాక్షి సిన్హా భారతీయ సినీ నటి, గాయని. తన కెరీర్ ప్రారంభంలో కాస్ట్యూమ్స్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత సిన్హా యాక్షన్ డ్రామా చిత్రం దబాంగ్లో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇది ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. దబాంగ్, రౌడీ రాథోడ్ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల్లో నటించింది. ఈమె ప్రముఖ హిందీ నటులు పూనం సిన్హా, శత్రుఘ్న సిన్హాల కుమార్తె. 2022లో సోనాక్షి సిన్హా హ్యూమా ఖురేషి కీలక పాత్రలో శత్రం రమణి దర్శకత్వం వహించిన హిందీ కామెడీ ఫిలిం డబుల్ ఎక్సెల్ సోనాక్షి
1987 జూన్ 2న బీహార్లోని పట్నాలో సినీ నటులు శత్రుఘ్న సిన్హా, పూనమ్ సింహాలకు జన్మించింది. రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబంగ్ 2, హాలిడే, ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ వంటి చిత్రాల్లో రొమాంటిక్ పాత్రలు ధరించింది. పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేపట్టినందుకు ఆమె విమర్శలకు ఎదుర్కొంది. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి 2వ గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వృత్తి రీత్యా వైద్యురాలు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్గా బాధ్యతలు చేపట్టింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశాడు. ఆమె కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా 18 ఫిబ్రవరి 2021న బాధ్యతలు చేపట్టింది. ఈమె 1961 జూన్ 2న కృష్ణకుమారి కుమారి అనంత్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించింది. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి 2024 మార్చి 18న రాజీనామా చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె 18 ఫిబ్రవరి 2021న చెన్నైలోని పార్టీ కార్యాలయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై సమక్షంలో బీజేపీలో చేరింది. నందన్ నీలేకని భారతదేశంలో సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన ప్రముఖుల్లో ఒకడు. ఇన్ఫోసిస్ సహాయ వ్యవస్థాపకుడు. ఆయన పుట్టింది కర్ణాటకలోని బెంగళూరులో జూన్ 2, 1955న జన్మించాడు. తండ్రి మోహన్ రావు ఒక ప్రైవేటు జౌళి పరిశ్రమలో మేనేజర్. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం బెంగళూరు, ధార్వాడ్లో సాగింది. 1973లో ముంబై ఐఐటిలో చేరాడు. 1978లో ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్లో చేరాడు. అక్కడ ఆయనకు ఎన్ఆర్ నారాయణమూర్తి సహోద్యోగి. 3 ఏళ్ల తర్వాత 1981లో నారాయణమూర్తి నాయకత్వంలో 6 కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించారు. దాన్ని భారతదేశంలో తలమానికమైన కంపెనీగా తీర్చిదిద్దడంలో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి స్పెల్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.